గెస్ట్లు సడన్ సర్ప్రైజ్ గా ఇంటికి వచ్చినప్పుడు అన్ని వేళలో చికెన్ అందుబాటులో ఉండదు కదండి. అప్పుడు అండగా నేను ఉన్నానంటూ అండా అంటుంది. మరి ఈ అండాను ఎలా అండిద్దామో చూసేద్దాం రండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా మిక్సీ జార్ లో కట్ చేసినటువంటి 3 టమాటో పండ్లు, అలాగే ఒక ఉల్లిగడ్డ సన్నా కట్ చేసుకున్నటువంటి 2-3 పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బలు, చిన్న అల్లం ముక్క, అలాగే 5-6 జీడిపప్పు పలుకులు, గుప్పడు కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఘాట్లు పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో బగారా స్పైసెస్, కొద్దిగా కరివేపాకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాక వీలైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు సాఫ్ట్ గా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలి ఇలా బబుల్స్ వచ్చి కర్రీ అంత దగ్గర పడ్డాక మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని ఆ తర్వాత క్రష్ చేసినటువంటి కసూరి మేతి వేసుకుని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే అండా కర్రీ అద్దిరిపోవాల్సిందే. మరి రైస్ లోకైనా చపాతీలోకైనా. మరి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్ ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే